ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ప్రధాని మన్మోహన్ నివాసంలో సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం 2 గంటలు బిల్లుపై చర్చించింది. బిల్లు స్వరూపం, సున్నిత, సంక్లిష్టమైన అంశాలపై బిల్లు రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన జయరాం రమేష్ మంత్రివర్గ సహచరులకు వివరించారు. ఆ తర్వాత సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కావూరి సాంబశివరావు అరగంటకు పైగా తమ వాదనలను మంత్రుల ముందుంచారు. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరగబోదని, కాబట్టి తమ ప్రతిపాదన అంగీకరించాలని కోరారు. కర్నూలు, అనంతపురం జిల్లాలు కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. విద్య, ఆర్థిక పరమైన అంశాల్లో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా నష్టపోతుందో వివరించారు. కావూరి వాదనలను సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మరో మంత్రి పల్లంరాజు సమర్థిస్తూ 15 నిమిషాలు వాదనలు వినిపించారు. మరో మంత్రి కిషోర్ చంద్రదేవ్ సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలు, ప్రజల మనోభావాలను గౌరవించే విధంగా తాము ప్రతిపాదించిన 10 అంశాలు బిల్లులో చేర్చాలని కోరారు. అయితే హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం, రాయల తెలంగాణ ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం అంగీకరించలేదు. మిగిలిన 8 ప్రతిపాదనలను దాదాపుగా ఆమోదించింది. దీంతో సీమాంధ్ర కేంద్ర మంత్రులు ముగ్గురు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని మంత్రివర్గ సమావేశంలో స్పష్టం చేశారు. గవర్నర్ కు ఉమ్మడి రాజధాని శాంతి భద్రతల నిర్వహణ బాధ్యతలు అప్పగించడాన్ని శరద్ పవార్ తప్పుపట్టారు. గవర్నర్ కు అప్పగించేవి అధికారులు కాదని, బాధ్యతలు మాత్రమేనని చెప్పిన ఆర్థిక మంత్రి చిదంబరం ఆర్టికల్ 3 ప్రకారం అలా అప్పగించే అవకాశం ఉందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత విద్యా వైద్య సంస్థలు ఏర్పాటు చేసే అంశంలో కేంద్రం ఆర్థిక సాయాన్ని అందిస్తుందని చిదంబరం సహచర మంత్రులకు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకత, అవసరాన్ని, క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఆ ప్రాంతానికి చెందిన జైపాల్ రెడ్డి మంత్రివర్గానికి వివరించారు. సీమాంధ్ర మంత్రుల సవరణ ప్రతిపాదనలను ఆయన గట్టిగా వ్యతిరేకించారు. శాసనసభలో సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, లిఖితపూర్వకంగా అందజేసిన సవరణల ఆధారం రాష్ట్ర ప్రభుత్వం సంక్షిప్తంగా రూపొందించిన నోట్పై మంత్రివర్గం చర్చించింది. షిండే నేతృత్వంలోని జీవోఎం అంతిమంగా చేసిన 32 సవరణ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సవరణలను అధికారిక సవరణలుగా షిండే పార్లమెంట్లో ప్రతిపాదించనున్నారు. శాసనసభలో చర్చించిన అంశాలు, అభిప్రాయాలతో పాటు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన 32 సవరణలపై పార్లమెంటులో చర్చ జరగనుంది.